అది ఎక్కడికి వెళ్తున్నావు? పిజ్జా తినడానికి ద ఫేమస్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో వీడియో ఫుల్ అయితే చూసేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో. చాలా రోజుల తర్వాత జంక్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. చాలామందికి ఇష్టం ఉండదు, బట్ మా ఇంట్లో చాలా ఇష్టం. బర్గర్, పిజ్జా లాంటివి ఫ్రీక్వెంట్గా తింటూనే ఉంటాము, బట్ దే ఆర్ వెరీ బ్యాడ్ టు హెల్త్. హాయ్ రమ్మీ, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాడు కదా రమ్మీ కూడా. ఎస్, అందరూ బిజీ అయిపోయారు, నేను తప్ప. సో బైక్ పైన వెళ్ళిపోదాం ఈరోజు హెచ్బి కాలనీకి. ఎంతమందికి తెలుసు హెచ్బి కాలనీ? చూద్దాం, ఈరోజు రూట్ కూడా చూద్దాం, మేము వెళ్ళి ఎక్కడ తింటున్నామో కూడా చూద్దాం. ఇప్పుడు మేము స్టార్ట్ అయింది బోడుప్పల్ నుంచి. హెచ్బి కాలనీకి రీచ్ అవ్వాలి తినడానికి. ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్లేస్ దగ్గర నుంచి. కానీ టేస్ట్ మాత్రం బర్గర్ చాలా బాగుంటుంది విత్ ఎక్స్ట్రా చీజ్ అండ్ మయోనీస్. సో అంత టేస్టీ బర్గర్ తినడానికి ట్రావెల్ చేయాలి. ఈవినింగ్ అయింది, యాక్చువల్లీ ఈ టైంకి డిన్నర్ చేసి పడుకోవచ్చు, బట్ ఎర్లీ డిన్నర్ తినాలని ఇష్టం ఉండదు. ఎప్పుడో నైట్ 10-11 o'clock డిన్నర్ చేసే వాళ్ళకి 6-7కి డిన్నర్ చేయమంటే కష్టం. సో ఇది మాకు స్నాక్స్ టైం. సో స్నాక్స్ కొంచెం మంచిగా తిందాం చాలా రోజుల తర్వాత అని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆద్విని తీసుకొని. అది కూడా స్పెషల్గా రమ్మీ వచ్చాడు కాబట్టి, లేకపోతే నో స్నాక్స్ నథింగ్. ఇంట్లో ఏముంటే అది తినేసి టీ తాగేసి డిన్నర్ చేసేసి పడుకోవాలి. మల్లాపూర్, హెచ్బి కాలనీ, ఎన్ఎఫ్సి రోడ్కి వచ్చారనంటే ఐ ఫీల్ లైక్ ఇది నా రోడ్. లోకల్ పీపుల్ ఆల్వేస్ ఫీల్ లైక్ దిస్. ఇప్పుడు ఎక్కడో దూరంగా వెళ్ళి ఉండడం నాట్ ఫీల్ గుడ్, బట్ ఓకే టైప్స్. బట్ ఇది ఈ రోడ్కి వచ్చారనంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లోకల్ పర్సన్ ఫ్రమ్ హియర్. సో ఇదంతా కూడా హెచ్బి కాలనీ రోడ్. హెచ్బి కాలనీకి వెళ్ళాలి అంటే ఎన్ఎఫ్సి నుంచి వచ్చే రోడ్. చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఎవ్రీడే ఇక్కడ వాకింగ్కి వచ్చేదాన్ని. ఇక్కడ ముందు ఒక పార్క్ ఉంటుంది, హెచ్బి కాలనీ పార్క్. ఆఫీస్ నుంచి మార్నింగ్ రాగానే ఇదంతా వాక్ చేస్తూ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి టిఫిన్ లేదా మిల్క్ ప్యాకెట్ తీసుకొని రిటర్న్ వెళ్ళేదాన్ని. ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock అలాగా. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ స్టిల్ ఆన్ ద డే ఈరోజు ఈ రోడ్ని చూసి. సో ఇంకా నెక్స్ట్ ఇంకెంత దూరం రమ్మీ? వచ్చేసామంట స్టాల్ దగ్గరికి. సో లెట్స్ గో టు స్టాల్. స్మాల్ స్టాల్ కనిపించేసిందా? టేస్ట్ అండ్ జాయ్ పిజ్జా. వచ్చేసాం. We are here at stall. ఏమేమి ఆర్డర్ ఇస్తున్నారా మీ? 30 పిజ్జాలు, 40 బర్గర్. ఏమైనా పార్టీ ఉందా? 30 పిజ్జాలు 40 బర్గర్లకి. పొట్టి పిల్ల ఎత్తుకో నాకు కూడా చూపి అని అంటుంది అప్పటి నుంచి. కింద దిగు, అది దిగు, బరువు అవుతావు. ఇంకా రమ్మి కూర్చోబెట్టేసాడు పైన. కూర్చో, బ్యాడ్ గర్ల్. చీజ్ ప్యాకెట్ పెట్టుకున్నాడు చూడండి. ఇంకా షాప్ మొత్తం చీజ్తోనే నడుస్తున్నట్టుంది. అదే కదా సరే, ఏం ఆర్డర్ ఇచ్చినారు అవి? ఓకే ఓకే. క్యాన్సిల్ పెట్టకపోయినా వస్తలే కరెక్టే. అది క్యాన్సిల్ చేయకపోయినా
190 fully कुछ लिया what about you 190 బర్గర్ వెజ్ పన్నీర్ బర్గర్ మనం నువ్వు వాటర్ వేస్తే చూడు వాటర్ వేస్తావు కదా కింద వాటర్ ఇవ్వలే ఆరుతో వచ్చింది చలో నా కోసం मैगी रेजर फोन करो आता हूँ हाँ हमें पनीर बर्गर kan हमें पनीर बर्गर मसाला सॉस डालो సో అసలు షాప్లో ఆ పిజ్జా బర్గర్ చేయడం చూసామనంటే తినకుండా అస్సలు ఉండలేము. ఫుల్ ఆఫ్ చీజ్ అండ్ వెరీ ఫ్రెష్ వెజిటేబుల్స్. మేము లైవ్గా చూసాము ఎలా చేస్తున్నారు అనేది. సో మచ్ సాటిస్ఫైడ్ అండ్ వీఆర్ వెయిటింగ్. ఎప్పుడెప్పుడు బేక్ అయ్యి ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా సో రాగానే తినేద్దాం. పిజ్జా తినడానికి వచ్చిన అక్క ఈ వాటర్కి ఇట్లా అని ఇట్లా ఎవరిపై వెళ్తారు వాళ్ళే ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకో
ఇది తినేద్దాం. మమ్మీ సాస్ కావాలా? సాస్. వావ్, మమ్మీ సాస్ తేవాలా? ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ పిజ్జా. వెరీ కలర్ఫుల్. అది ముందు మమ్మీ సాస్ కావాలా? పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి సాల్టీ చికెన్ పిజ్జా. నా కోసం వెజ్ బర్గర్ అయితే వచ్చేసింది. వావ్, ఫుల్ చీజీ. ఎంత యమ్మీ యమ్మీ బర్గర్ అసలు. ఇంకా తినేసా. కావాలా? కావాలా? ఇంకా అడుగు. మస్తు ట్రై. ఏం తింటున్నావు? పిజ్జా. చాలా మంచి టేస్ట్ ఉంది పిజ్జా అండ్ బర్గర్. అండ్ ఆల్సో వీఆర్ టేకింగ్ పార్సల్ టు హోమ్. ఫైనలీ వెరీ నైస్ బర్గర్ అండ్ పిజ్జా అండ్ దిస్ పార్సల్ మా ఇంట్లో వాళ్ళ కోసం. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. కావాలా